వినేవాళ్లు ఉండాలే కానీ ఎన్ని అబద్ధాలేనని చెప్తాడు జగన్. ఒకప్పుడు జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసిన మహామేత 1.47 లక్షల కోట్ల పనులని కేవలం 8 సంస్థలు కట్టబెట్టారు. వాళ్లు చేసిన నాసిరకం పనులను సరిదిద్దుకోవటానికి 52.116 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని కాగ్ చెప్పింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ సాగునీటి రంగంపై 68,293 కోట్లు ఖర్చు చేస్తే జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో 22,165 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఫలితంగా ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే పడకేసి రాష్ట్రంలో ఈ రోజు కరువు తాండవిస్తోంది. చిత్తూరుకు కృష్ణా జలాలను తెచ్చేందుకు చంద్రబాబు గారు హంద్రీనేవా ప్రాజెక్టుపై 4,182 కోట్లను ఖర్చు చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను 90% పూర్తి చేస్తే మిగిలిన 10% పనులను చేయటానికి జగన్ కు 5 ఏళ్లు టైం పట్టింది. చంద్రబాబు గారి హయాంలో ఏపీలో పాడి పరిశ్రమ గుజరాత్ను మించి వృద్ధి చెందింది. అలాంటిది ఆ రాష్ట్ర సంస్థ అమూల్ను తన కమిషన్ కోసం తెచ్చి నెత్తిన పెట్టుకుని ఏపీ పాడి పరిశ్రమని నిలువునా ముంచాడు జగన్. చిత్తూరు జిల్లాకు హీరో మోటార్ కార్పొరేషన్, ఇసుజు, జోహో వంటి సంస్థలను, మరెన్నో ఐటీ సంస్థలను తెచ్చారు చంద్రబాబు గారు. మరి నువ్వేం తెచ్చావు జగన్?